నిజానికి రామాయణం అంతా కూడా అంత తిరిగిపోవడానికి కారణం మందర యొక్క అసూయ. అసూయ అంత ప్రమాదకరమైనది. అటువంటి అసూయ లేనివాడు సచనిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. ప్రశాంతంగా ఉంటాడు, ఎప్పుడు మృదువుగా మాట్లాడతాడు. ఎవరైనా ఆయనతో పరుషంగా మాట్లాడితే సాధారణంగా మళ్ళీ పరుషంగా జవాబు చెప్పాలనిపిస్తుంది. అట్లా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత భాష వ్యగ్రతని పొందుతుంది. మాట వ్యగ్రతను పొందిన తరువాత అది అవతల వాళ్ళు బాధపడేటట్టుగా మాట్లాడాలనిపించి గొప్ప పాపకార్యానికి కారణమవుతుంది. కాబట్టి ఎవరైనా ఆయనతో పరుషంగా మాట్లాడినా తాను తిరిగి మాట్లాడడు, జవాబు చెప్పడు. ఇది నన్ను పాపములోకి లాగుతుందని జాగ్రత్త పడి నిభాయించుకుని మౌనం వహిస్తాడు. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. కావాలని ఉపకారం చేయడం కాదు, అనుకోకుండా ఎవరి వలనైనా ఏదైనా ఒక ఉపకారం రాముడికి జరిగితే దాన్ని తలుచుకు 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 పొంగిపోతాట.